ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం శ్రీ మాత్రే నమ. గురుగారికి పాదాభివందనాలు మరియు గురు పరంపరలందరికీ పాదాభివందనాలు. పీఠం సభ్యులకి నమస్కారం అండి. రీసెంట్ గా మంగళగిరి అన్న సంతర్పణకి వెళ్ళడం జరిగింది. సో అంతకన్నా ముందు ఆ, శ్మశాన కాళీ అన్న సంతర్పణకి వెళ్ళడం జరిగింది. సో ఈ అన్న సంతర్పణకి రావద్దని నేను డిసైడ్ అయ్యాను. మంగళగిరి అన్న సంతర్పణకి ఎప్పుడైతే శ్మశాన కాళీ అన్న సంతర్పణ ఆ ఆ ఇబ్బంది కలిగిందో అప్పటి నుంచి నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏ పని చేసినా కానీ కరెక్ట్ గా జరగట్లేదు అనుకున్నట్టుగా. ఈ అమ్మవారు మా పైన ఆ రోజు ఎవరైతే శ్మశానకాలికి అన్న సంతర్పణలో పాల్గొన్న పీఠం సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ అమ్మవారి ఆ మాయ అనేది కమ్మేసింది. సో అక్కడ మాకు అన్న సంతర్పణలో ఇబ్బంది అయింది. సో నాకు కూడా చాలా ఇబ్బంది అయింది, బాధ అనిపించింది. చాలా రోజులు నేను బాధపడుతూనే ఉన్నాను. సో డిసైడ్ అయినాను, అసలు అన్న సంతర్పణ అయిపోయినాక ఎందుకు ఇట్లా జరిగింది అనేది కూడా నేను సరిగా అర్థం కాలేదు. సో ఆ, అక్కడ ఆ రోజు నాకు అర్థమైందంటే, అంతకుముందు గురుగారు ఒకటి రెండు అన్న సందర్భానికి వేములవాడ కూడా వచ్చారు. సో ఆ, ఇంత అంటే ఇది అన్న సందర్భన శ్మశాన ఖాళీ దగ్గర చేసేది, శ్మశానంలో చేసేది, ఎందుకు ఇట్లా గురుగారు మమ్మల్ని వదిలేసారు అనే పాయింట్ వచ్చింది నాకు. ఆ ఎందుకంటే నార్మల్ గా అంటే అక్కడ అటువంటి ప్లేస్ లో చేయడం అంటే ఈజీ కాదు. మళ్ళీ అక్కడికి వెళ్ళేసి అన్న సందర్భం చేయడం కూడా అంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే అది భూతగణాలు ఉంటాయని గురుగారు చెప్పారు. అటువంటప్పుడు నాకు ఏంటి, ఆ, ఈ ఈ క్షేత్రానికి గురుగారు ఎందుకు వస్తలేదు అనేది ఒక పాయింట్ అనేది బాగా రైజ్ అవుతుంది. రైజ్ అయినప్పుడు నాకు కొంచెం భయం కూడా అనిపించేది. ఎందుకంటే అంతకుముందు చాలా ప్లేసెస్ లో అన్న సంతర్పణ చేసినాం, కాశీలో కూడా చేసినాం. అప్పుడు కూడా గురుగారు రాలేదు, కానీ అది గురుగారు అనుగ్రహం చేత అయింది. కానీ ఇక్కడ కూడా వస్తే బాగుండు కదా అనేది నాకు ఉండే. అట్లా భయం ఉంది, ఏదో ఒకటి ఉంది, దీనికి ఏదో తేడా కొడుతుంది అనుకుంటూనే నేను వెళ్ళినాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ శ్మశాన ఖాళీ ప్లేస్ లో అడుగు పెట్టేసరికి నాకు అంతా నెగిటివ్ నెగిటివ్ అనేది స్టార్ట్ అయిపోయింది. గురుగారు ఒక ప్లేస్ చెప్పారు, అక్కడ అన్న సంతర్పణ వన్ డే ప్లేస్ చెప్పారు. అక్కడికి వెళ్ళేసరికి కొంచెం పాజిటివ్ అనేది వచ్చింది. కానీ అక్కడ నుంచి మనం వేరే అటు ఇటు ప్లేస్ కి మూవ్ అయ్యేసరికి నాకు అంత నెగిటివ్ అనేది అవుతుంది. అప్పటికి సాధకులు తప్పు చేసిండ్రు, అట్లా అట్లా అన్న సందర్భన కొంచెం మైనస్ అయిపోయింది. అయిపోయేసరికి నాకు ఎందుకు ఇంత పెద్ద మాయ అనేది కమ్మేసింది అనేసి నేను అప్పటి నుంచి అనుకుంటా ఉన్నాను. అప్పటికి మాకు ఇక స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అట్లా చాలా డేస్, ఒక నెల రోజులు అనుకుంటాను, నెల రోజుల వరకు నాకు మైండ్ అనేది కాన్స్టెంట్ గా లేదు. నా వెళ్ళేటప్పుడు నా జర్నీ కూడా అంత బాగా జరగలేదు. ఎందుకంటే అప్పుడు కుంభమేళా టైం అవుతుంది. సో రష్ కూడా బాగా ఉంది. సో ఆ, అప్పుడు నాకు నేను రిజర్వేషన్ చేయించుకున్న సీట్ లో కూడా నాకు సీట్ ఇవ్వకపోవడం, ఇంకా నన్నే లేపడం అనేది ఇట్లా అవుతుంది. ఇంత ఇంత ముందన్న సందర్భానికి వెళ్ళినప్పుడు ఫ్రీగా వెళ్ళేసి వచ్చేవాడిని. కానీ ఆ అన్న సందర్భానికి నాకు కొంచెం ఎదురవుతా ఉంది. తర్వాత రిటర్న్ అంత ఆ శ్మశాన కాల అన్న సందర్భాన్ని అయినాక కూడా రిటర్న్ వస్తూ ఉన్నాను, కానీ అప్పుడు కూడా నాకు బాగా ఇబ్బంది కలిగింది. అక్కడ జర్నీ సిచ్యుయేషన్ ఊహించుకుంటూ చాలా ఏడ్చినాను కూడా. సో అదే దాని తర్వాత నేను అసలు నాకు అన్న సంతర్పణలో చేసేంత నాకు లేదు, నా మొహానికి అంత లేదు. నేను ఇక వెళ్ళొద్దని అని డిసైడ్ అయినాను. తర్వాత నేను ఇక సాధకులతో మాట్లాడుతూ కూడా నేను చెప్తున్నాను, అసలు మనకు అన్న సంతర్పణ చేసేంత సీన్ మనకు అంత లేదు. ఏదో గురుగారు మనకు మంత్రం ఇచ్చారు కాబట్టి ఇది చెయ్యాలి అన్నట్టుగా మనం చేయలేం కాబట్టి మన కోసం వాళ్ళు చేస్తున్నారు తప్పితే, వాళ్ళు వెనుకుండి నడిపిస్తున్నారు తప్పితే మనంతగా మనం సొంతంగా చేసేంత సినిమా మనకి లేదనేసి కూడా నేను పీఠం సాధకులకు కూడా చెప్పినాను. సో అంత ముందు కూడా గురుగారు దీనికి రావట్లేరు అనేసి కూడా అనుకున్నాను.
బాధపడ్డాను. తర్వాత ఆహ్, ఇదంతా నేనైతే అనుకుంటున్నానో అప్పటికి సాధకులు తప్పు చేసిర్రు. అప్పటికి అప్పుడేమంత బాధ అనిపించలేదు. ఆ తప్పుని గనుక మనం ఇంకా పెంచుకోవద్దు, పెంచుకోవద్దు అంటూనే ఉన్నాను. కానీ అయినా అని అమ్మవారి మాయ వల్ల అది తప్పు జరిగిపోయింది. పెద్ద తప్పు జరిగిపోయింది. సో, అప్పటినుంచి నేను అన్న సంతర్పణలకి వద్దు. ఒకవేళ గురువుగారొస్తేనే వెళ్దామనే మనసులో అనుకున్నాను తప్పితే, ఈ మంగళగిరికి తర్వాత దాని తర్వాత ఇక్కడ మనకి కామాఖ్యలో జరిగింది. కామాఖ్యకి "నీకు అర్హత లేదయ్యా. అప్పుడు ఆ టైంకి నువ్వు టికెట్స్ బుక్ చేసుకున్నా గానీ మీరు రాలేరని" గురుగారు చెప్పడం జరిగింది. తర్వాత పీఠం సాధకులు చెప్పినాను. ఈ ఇప్పుడు మీరు కామాఖ్యకెళ్ళైతే ఎళ్ళేవాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇప్పుడు మీకు దీనికన్నా దారుణంగా ఉంటది పరిస్థితి అని ఆ రోజే నేను పీఠం ఒకరిద్దరికి చెప్పాను సాధకులకి. సరే చూద్దాం అన్నట్టుగా వాళ్ళు కూడా అనుకున్నారు. ఇగ అనుకున్నట్టుగానే అది చాలా దారుణంగా అయిపోయింది. తర్వాత అందరికి తెలిసిందే. అప్పటికి తర్వాత గురువుగారు నాకు 2, 3 రోజుల ముందు అనుకుంటాను. మీకు మీకు ఇంకొకరికి మీకు ఛాన్స్ ఇస్తున్నాను కామాఖ్య వెళ్ళడానికంటే సో, అమ్మ అది నేను కుంభమేళాకి టికెట్స్ బుక్ చేసుకున్నాను గురుగారు వెళ్దామని అనుకున్నానంటే సరే అన్నారు. అక్కడ సంతోషం ఏమనిపించిందంటే అమ్మవారి అది అమ్మవారి అమ్మవారైతే నాకు పర్మిషన్ ఇయ్యలేదు. కానీ గురువుగారి ద్వారా నేనిస్తున్నాను, నేను చూసుకుంటాను అని అన్నారు. కానీ నేను ఆ రకంగా సంతోషించాను. ఇంకో రకంగా కూడా సంతోషించిందేంటంటే కామాఖ్యకి వెళ్ళకపోవడమే నాకు మనసు లేదు అసలు. అప్పట్లో స్టార్టింగ్ ఉండే గానీ తర్వాత నాకు మనసు లేదు. మరలా పోయి ఇరక్కపోవడం ఎందుకన్నట్టుగా నేను ఫుల్ డిసైడ్ అయిపోయినాను. ఎందుకో నేను కుంభమేళా దర్శనం అయితే మహా అద్భుతంగా జరిగింది. కామాఖ్యకి వెళ్ళలేను గానీ, కుంభమేళాకి వెళ్ళినప్పుడైతే చాలా బాగా జరిగింది గురువుగారు. హ్మ్. పీఠం ద్వారానే నేను ఆ మేళాకి వెళ్ళాను. అంటే నా జీవితంలోనే ఇది ఫస్ట్ కుంభమేళా. అది గూడా పీఠంలోకొచ్చినంక ఇటువంటి అవకాశం లభించినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. సో, ఈ కుంభమేళాకి గూడా చాలా విచిత్రంగా ఏందంటే ఇక్కడి నుంచి నేను ఒక్కడినే వెళ్ళాను ఇంట్లో నుంచి. అసలు ఆ రూట్ తెలవది. నాకేం తెలవది. మొత్తం అమ్మవారి మీద, గురువుగారి మీద భారం వేసేసి నేను సంకల్పించుకొని వెళ్ళాను. నా ప్రయాణం అయితే బాగా జరిగింది. అక్కడ గూడా చాలా బాగా అనిపించింది గురువుగారు. అక్కడ వెళ్ళే అంటే అక్కడ అంతకుముందు ఉజ్జయిన్ మహాకాళేశ్వరి వెళ్ళినప్పుడు ఆహ్, ఉజ్జయిన్ మహాకాళేశ్వరి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది. అంటే ఇది గూడా కుంభమేళా తర్వాత వెళ్తే బాగుండు అనుకున్నాను. కానీ ఆ రోజు కుంభమేళా వల్ల ట్రైన్స్ అన్నీ మేము బుక్ చేసుకున్న రిటర్న్ ట్రైన్స్ అన్నీ గూడా అంటే 5, 6 గంటలు చేంజ్ అయినాయి. నేను వెళ్ళేదే ఫస్ట్ ప్లేస్ గాబట్టి అంతా కుంభమేళా అయిపోయిన తర్వాత రిటర్న్ వస్తుంటే మాకు ట్రైన్ లేదు గురువుగారు. అది 7కే ఉంది. తర్వాత ఎట్లా అని బాగా బాధపడుతూ ఉండే టైంకి ఒక ట్రైన్ అనేది ఉంది గురుగారు. అది మహాకాల్ ఎక్స్‌ప్రెస్. ఎక్కడికంటే ఉజ్జయిని వెళ్తుందండి. మహాకాల్ ఎక్స్‌ప్రెస్ అంటే మహాకాళేశ్వరుడే ఇప్పుడు నేను అనుకున్న డెస్టినేషన్‌కి తీసుకెళ్తాడనేసి నేను అక్కడి నుంచి మేము సుబేదార్ గంజ్ నుంచి ఇక్కడికి ఝాన్సీకి రావాల్సి సో, ఆ ట్రైన్ ఏందంటే కొన్ని స్టేషన్స్‌లో ఆగదు. సో, ఒక 2, 3 స్టాప్సే ఉంటాయి. మేమక్కడి నుంచి మళ్ళా వేరే ట్రైన్‌కెక్కేసి మళ్ళా ఈ కా మహాకాళేశ్వర్ వచ్చింది గురుగారు. అది నిజంగా అయ్యవారే ఆహ్, మమ్ మమ్మల్ని అక్కడికి అనుకున్న ప్లేస్‌కి తీసుకెళ్తున్నాడని అనుకున్నాను. ఝాన్సీ నుంచి ఝాన్సీకి మాకొక హాఫ్ అన్ అవర్ ముందు. ఒకవేళ ఇదొక హాఫ్ అన్ అవర్ మహాకాళేశ్వర్ హాఫ్ అన్ అవర్ లేట్ అయినా గాని ఒక 2, 3 రోజుల్లో మళ్ళీ నేను అలానే స్ట్రక్ అయిపోయేటోడిని. అటువంటిది అయ్యవారు నన్ను అనుకున్న ప్లేస్‌కి చేర్చారు గురువుగారు. ఇది పీఠం మరియు గురువుగారి అనుగ్రహంతోనే అయిందని నేను నమ్ముతున్నాను. తర్వాత కామాఖ్యకి వెళ్ళకుండా నేను ఇట్లా ఎళ్ళినాను ఇక్కడికి కుంభమేళాకి. వెళ్ళిన తర్వాత కామాఖ్యలో గూడా ఇట్లా జరుగుతుంది. పీఠకులకు నార్మల్‌గా ఫోను జేసినప్పుడు, ఇట్లా పొద్దున వీళ్ళు దర్శనంకి వెళ్లారు అని ఒక ముగ్గురు పేర్లు చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు వీళ్ళ పని అయిపోయిందిలే అని నేను అనుకున్నాను. నిజంగానే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత చాలా, చాలా ఇబ్బంది శ్మశాన కాలితోని పోల్చుకుంటే కామాఖ్యలో చాలా మందికి ఇంకా చాలా ఇబ్బంది కలిగింది. సో, అది నేననుకున్నాను అక్కడికి పోకపోవడమే బాగయిందని నేననుకున్నాను. తర్వాత ఇగ డిసైడ్ అయ్యాను. ఇప్పుడు మనకి అంతా ఈ 2 సంఘటనలు జరిగిన తర్వాత ఇప్పుడు
మనకు అన్న సంతర్పణలు చేసే అంత సీన్ మనకు లేదు అని అనుకున్నాను. ఈ నెక్స్ట్ మంగళగిరి అని గూడా అన్నారు. మంగళగిరి గూడా చేసే అంత ఎళ్ళొచ్చు కానీ సొంతంగా వెళ్లి మేము చేసే అంత అర్హత గూడా మాకు లేదు అనేసి అనుకున్నాను. ఏదున్నా వెళ్తే ఎక్కడికైనా గురువారం వస్తే వెళ్దాం అనుకున్నాను. ఈ అన్న సంతర్పణ కామాఖ్య తర్వాత గురుగారు మంగళగిరికి వెళ్లి నేనే సొంతంగా దగ్గరుండి అన్నీ చూసుకుంటాను అన్నారు. అయినా ఎందుకో వద్దు, వద్దు అని అనిపిస్తుంది మనసులో. అయినా గాని నేను ఎప్పుడైనా ఫస్టే పేరిచ్చేటోడిని గానీ ఇప్పుడు ఒక 10 రోజుల ముందు మాత్రమే గురుగారికి వస్తాను గురుగారు అని అనుకున్నాను. అట్లా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పేసి నేను మంగళగిరికి వెళ్ళాను. తర్వాత ఇక్కడ ఈ వెళ్ళే క్రమంలో సంకల్పం చేసుకొని వెళ్ళాను ఆ అమ్మవారికి. అమ్మ ఈసారన్నా మమ్ము మాయ చెయ్యి కానీ, ఆ మాయ నుంచి బయటపడే మార్గాన్ని గూడా చూపించేసని చూపించమ్మా అనేసి నేను సంకల్పం చేసుకున్నాను. ఇక్కడ నేను బయలుదేరినాను ఆఫ్టర్‌నూన్ వెళ్ళేసరికి 9 అయింది. అక్కడ వెళ్ళిన తర్వాత నాకు ఎటెళ్ళాలో తెలియదు. గురుగారు ఆల్రెడీ గ్రూప్‌లో లొకేషన్ పెట్టారు. ఆ రూమ్స్‌కి లొకేషను. కానీ నేను దిగిన ప్లాట్‌ఫార్మ్‌కి అది ఎక్కడికో రివర్స్‌గా చూపిస్తుంది. సో, బయటకొచ్చిన తర్వాత ఒకతను ఎవరినో డ్రాప్ చేయడానికి వచ్చారు. తనని అడిగినాను. "అన్న ఇది నరసింహస్వామి టెంపుల్‌కి వెళ్ళాలన్నా" అంటే ఆహ్, తనేం సపోర్ట్ చేస్తలేడు. మళ్ళొకసారి అడిగినాను. మొహం చూస్తేనే సపోర్ట్ చేస్తలేడు. ఏం మెంటలోడున్నాడా ఏందనేసి నేను కొంచెం ముందుకు పోయిన తర్వాత 5 మినిట్స్‌కి నా పక్కన వచ్చేసి ఆపిండు గురువు. అంటే మీరెక్కడి నుంచి వస్తున్నారంటే, మేము వరంగల్ నుంచి వస్తున్నామంటే, ఎక్కడికంటే టెంపుల్‌కి వెళ్ళాలని. సరే నేను గూడా అక్కడికే వెళ్తున్నాను అంటే, ఎక్కడికెళ్తున్నారు మీరంటే, నేను గూడా టెంపుల్ సైడ్ నుంచే వెళ్తానంటే, అదే పర్సన్ నన్ను బండి మీద ఎక్కించుకొని ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళిన స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది గురువుగారు. కరెక్ట్‌గా ఎక్కడైతే గోపురం ముందటనే ఎంట్రన్స్ దగ్గర స్వామివారి ఎదురుగానే ఆపారు. ఆపిన తర్వాత నేను లొకేషన్స్ కోసమని నేను ట్రై చేస్తున్నాను. కానీ అది రివర్స్‌గా చూపిస్తుంది మళ్ళీ నేనున్న దానికి అక్కడికి. సో, రాజశేఖర్ గారు ఆల్రెడీ వచ్చారంట. రాజశేఖర్ గారికి నేను ఫోన్ చేసినాను. తనొచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నారు. తను వచ్చేదానికన్నా ముందు నేను అక్కడ దర్శనం అంటే బయట నుంచే అయ్యవారిని దర్శించుకోవడం జరిగింది. గోపురాలు గూడా చాలా ఎత్తులో ఉన్నాయి. అది నేను చాలా పురాతనమైన ఆలయం అని చెప్పారు వాళ్ళు. సో, అది చాలా బాగా అనిపించింది గురువారు అక్కడికి వెళ్ళిన తర్వాత. రూమ్‌కి వెళ్ళిన తర్వాత కొందరు శ్రీమూర్తులు కింది రూమ్‌లో వాళ్ళు పనులు చేస్తా ఉన్నారు. సాధకులు కూడా కొందరు పని చేస్తా ఉన్నారు. సో, నేను వారిని కలిసి మాట్లాడేసి రూమ్‌కెళ్ళాను గురుగారు. అప్పటికి నేను ఆఫ్టర్‌నూన్ వెళ్ళడం జర్నీ చేయడం వల్ల నాకు హెడేక్ బాగుంది. హెడేక్ బాగుంది. మళ్ళా ఆ రోజేందంటే నేను ఎప్పుడు ఏ అన్న సందర్భానికి వెళ్ళినా గాని నాది ఫ్రైడే నేను ఒక్క పొద్దుంటాను అమ్మవారికి. అంటే పీఠంలోకి రాకముందు నుంచి శుక్రవారము. సో, అది మామూలుగా తిన్నాను. తర్వాత వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఏమైతదంటే నెక్స్ట్ డే ఆ క్షేత్రాలలో టిఫిన్ ద్వారా లేకపోతే మన పెట్టే అన్న సంతర్పణ భోజనం చేసి నేను ఆహ్, ఆ రకంగా పొద్దనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతిసారి నాకు ఇలానే జరుగుతుంది. తర్వాత ఇది ఆహ్, రూమ్‌కి వెళ్ళిన తర్వాత హెడేక్ ఉంది గురుగారు. హెడేక్ బాగా వస్తుంది. ఏం చేయాలో అర్థమైతలేదు. ఏం ఏం ఏంటంటే ఇగ నేను ఫ్రెష్ అప్ అయ్యేసి నేను సాధన చేసుకున్నాను. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. జూమ్ కాల్ గురించి వెయిట్ చేస్తా ఉన్నాము. సరే గురువుగారు వచ్చినాకనే జూమ్ అంటే అప్పటికి గురువుగారు రాలేదు. వారు అనుకున్న టైంకి 11కి అనుకున్నది 11:30కి 42-12కి అట్లా వచ్చిండ్రు. సో, అంతవరకి ఖాళీగా ఉండడం ఏంటనేసి హెడేక్ విపరీతంగా ఉంది. నేను ఫ్రెష్ అప్ అయ్యేసి స్నానం చేసేసుకున్నాను గురుగారు. చేసేసి సాధన చేసుకున్నాను. సాధనలో నాకు ఆహ్, ఒక హనుమంతుల వారు కోతి రూపంలో ఒక చెట్టు మండ పట్టుకొని చూస్తూ ఉన్నారు నేను సాధన చేస్తుంటేను. ఆ తర్వాత సాధన చాలా బాగా జరిగింది గురువారం ఆ రోజు నైట్ రూమ్‌లో. నేను సంకల్పించుకున్నాను అన్న సంతర్పణ బాగా జరగాలనేసి. సో, అట్లా దాదాపుగా నేను ఒక 40 మినిట్స్ సాధన చేసినాను. ఎంబడే రాజశేఖర్ గారు ఉండి గురువుగారు వస్తున్నారనేసి గట్టిగా అనేసరికి సాధనలో పెంచి లేచి బయటికి రాంగానే నాకు గురువుగారు దర్శనమిచ్చారు. సో, ఎప్పుడైనా సాధన తర్వాత గురువుగారిని అనుకుంటుంటాం. గురువుగారి రోజు సాధన పూర్తయిందనేసి. తర్వాత ఇక్కడ సాధన అయిపోగానే గురువుగారిని చూడడం నాకు ఈ క్షేత్రంలో చూడడం చాలా బాగా అనిపించింది. సంతోషం అనిపించింది. తర్వాత గురుగారు జూమ్ కాల్ తీసేసుకొని నెక్స్ట్ రేపు జరగబోయే అన్న సంతర్పణ గురించి నా జాగ్రత్తల గురించి చెప్పారు. తర్వాత అది చావు గురించి కూడా చెప్పారు.
ఆహ్, ఈ తర్వాత దర్శనాల గురించి కూడా చెప్పడం జరిగింది. చాలా మంచి మంచి దర్శనాలు. ఇక్కడ ఏంటంటే క్షేత్రపాలకులు హనుమంతుల వారు. వంట మాస్టర్ వచ్చేసి బజరంగ్ దళ్. ఇది క్షేత్రపాలకుడు గురుగారు చెప్పకముందుకే నాకు సాధనలో క్షేత్రపాలకుడు కనిపించాడు. అంటే ఆ కోతి రూపంలో హనుమంతుల వారు నాకు కనిపించడం జరిగింది. అది నాకు చాలా బాగా అనిపించింది. కనక మహాలక్ష్మి వారొస్తారని జెప్పారు. కాశీ విశ్వనాథుడు వస్తారని జెప్పారు. భూతగణాలు, ప్రేతగణాలు గూడా వస్తారని జెప్పారు. నరసింహస్వామి వస్తారని జెప్పారు. ఇట్లా ఇంకా దేవతల దర్శనాలు గూడా జెప్పారు. సో, ఇట్లా అయ్యేసరికి 12:30 అయిపోయింది. నెక్స్ట్ డే ఒక టైం అనేది మెన్షన్ జేశారు. రూల్ అనేది 5:30 కల్లా అందరూ అన్నసంతర్పణ చేసే ప్లేస్‌కి అందరూ రావాలనేసి గురుగారు ఒక ఆహ్, టైం అనేది ఇచ్చారు. సో, మేము 3కి అలారం పెట్టుకొని మేము 3:34 వరకే మేము లేసేసి అప్పటికి రెడీ అయ్యేసి వెళ్ళిపోయినాము గురువుగారు. ఏమైనా సామానుంటే అక్కడికి ఆ ప్లేసెస్‌కంతా మేము షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత అక్కడున్న ప్లేస్‌కి కరెక్ట్‌గా ఒక హాఫ్ అన్ అవర్ ముందే మేము వెళ్ళినాం. 5:30 అంటే 5కే వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత అక్కడున్న ప్లేస్‌ని అంతకుముందు ఒక ప్లేస్ అనుకున్నారంట. అది గాకుండా అది చేంజ్ జేసి అటు ముందుకు వెళ్ళడం జరిగింది. సో, అక్కడ చిన్న అక్కడంతా కొంచెం రాళ్ళ కిందుంటే క్లీన్ చేసుకోవడం జరిగింది. అయిపోయిన తర్వాత గురువుగారు 9 కల్లా ఈ వంటలన్నీ అయిపోవాలి. తర్వాత మనం వంటను గూడా మొత్తం కంప్లీట్ 11 వరకు అవ్వాలనేసి గూడా ముందు రోజే చెప్పారు. తర్వాత జాగ్రత్తల విషయానికొస్తే చాకు వరకు హ్మ్. తెగే సూచనలు ఉన్నాయి. గిన్నెలు ఎత్తేటప్పుడు, దింపేటప్పుడు కాళ్ళ మీద పడేటట్టు ఉన్నాయని జెప్పారు. తర్వాత నాకు ఆ చాకు నేను ముట్టను గూడా ముట్టలే. నా చేతికి ఎప్పుడో తెగింది. కానీ అది అంత అనుసంతర్పణ అయిపోయినాక నాకు తెలిసింది. కానీ బ్లడ్ గిన ఏం రాలేదు. పైన తోలు మాత్రమే కట్ అయింది. కానీ ఎట్లా అయిందనేది నాకు తెలియలేదు గురువుగారు. తర్వాత ఆ క్లీనింగ్ అంతా క్లీన్ చేద్దామంటే వాటర్ గూడా లేవు. సో, వాటర్ గూడా లేవు. తర్వాత ఇక్కడ నా పక్కన ట్యాప్ నుంచి చూస్తే అది సన్నగా వస్తుంది వాటర్ అది. సో, అది కొంచెం ఇబ్బందిగానే అయింది. కానీ అది టైంకైతే అందింది. తర్వాత మళ్ళా మనం డ్రింకింగ్ వాటర్ కోసం గూడా చూస్తే ఆ వాటర్ అందుతలేవనేసి అక్కడ జలప్రసాదం దగ్గరికెళ్ళి వైజాగ్ శ్రీనివాస్ గారు మేము గిన్నె తీసుకొని వాటర్ తీసుకురావడం జరిగింది. వచ్చేసరికి వాటర్ గూడా వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈ పని చేస్తున్నంత సేపు మాకు టైం అనేది చూసుకోలేకపోయినాము. అంటే అది టైం తెలియట్లేదు. చాలా తక్కువ అయితా ఉంది. పని బానే అయితుంది గానీ టైం అనేది ఇట్లా ఎదిగి వస్తా ఉంది మాకు. సో, ఇట్లా అయ్యేసరికి గురువుగారు టిఫిన్స్, టీ అనేది మాకు సాధకుల కోసం అరేంజ్ చేసుకోమని జెప్పారు. సో, అదంతా జరిగింది. సో, అంతకుముందు ఆ రమాదేవి అమ్మవారు పులిహోర తీసుకొస్తారని జెప్పారు. సో, ఆ రోజు నేను ఒక పూటనే తినాలి గాబట్టి నెక్స్ట్ డే నేను అమ్మవారు తెచ్చింది నేను పులిహోర తినడం జరిగింది గురువుగారు. పులిహోర మాత్రం టేస్ట్ చాలా బాగుంది గురువుగారు. చాలా బాగా అనిపించింది నాకు. తర్వాత ఇది ఆహ్, ఆహ్, వ మొత్తము వండడం కూడా పూర్తయ్యేసరికి అయితుంది. ఆల్‌మోస్ట్ 90% అయిపోయింది. 9 అయ్యేసరికి గురుగారు ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే తొందరగా వెళ్లి చేసుకోండి. ఒక ఇద్దరు, ముగ్గురు ఇక్కడ ఉంటే సరిపోతుంది. కొందరు వెళ్ళొచ్చిన తర్వాత కొందరు వెళ్ళండి అని చెప్పారు. గురుగారి ఆజ్ఞానుసారంగా మేము దర్శనానికి వెళ్ళాము. అయ్యవారి దర్శనం నాకు చాలా బాగా జరిగింది. సో, ఆ ప్లేస్‌కి వెళ్ళేసరికి నాకు ఆ గోపురాన్ని చూస్తే ఒకసారి నేను అరుణాచలం వెళ్ళినప్పుడు ఆ గోపురాలు గుర్తుకొచ్చినాయి. అంత పెద్దగా లేదు గానీ, కొంచెం అది టచ్ అయిందది. ఆహ్, అంత హైట్‌లో ఉండే గోపురాలను చూస్తే. ఎందుకో నాకు కొంసేపైనా ఆడ కూర్చోవాలనిపించేసింది. ప్రదక్షిణాలు చేసేసి మేము దర్శనం చేసుకొని గర్భాలయం ముందట్లో మేము రాజశేఖర్ గారు నేను కూర్చున్నాము. కూర్చున్నది ఒక 15 మినిట్స్ అయింది. కానీ సాధన మాత్రం అద్భుతంగా జరిగింది గురువుగారు. అది చెప్పలేము. అది కూర్చున్న కొంచెం సేపటికే మొత్తం నీలికాంతి అనేది నాకైతే కమ్మేసింది. చాలా బాగా జరిగింది. తర్వాత ప్రసాదం స్వీకరించి తర్వాత మేము వచ్చినాము. దర్శనానికి వెళ్ళినప్పుడు అయ్యవారుండి మా టీ షర్ట్ చూసి కాళీ అమ్మవారంటే అవునని చెప్పాను. సో, అది చాలా బాగా అనిపించింది గురువుగారు. మేము ప్రదక్షిణం చేస్తున్నంతసేపు చాలా మంది మా టీ షర్ట్స్‌ని మమ్మల్ని చూడడం జరిగింది. ఒకరిద్దరు ఇక్కడ కూడా అడిగారు. ఇక్కడ హైదరాబాద్‌లో మన అడ్రెస్ అని చెప్పారు. మేము చెప్పిన దగ్గర గురువుగారు. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా సాధకులు గూడా దర్శనం చేసుకొని అక్కడికొచ్చారు. వచ్చిన తర్వాత
మనం అనుకున్న టైంకి వడ్డన అనేది స్టార్ట్ అయింది గురువు గారు. స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మీరు చెప్పినటువంటి దర్శనాలలో నాకు ఈ బేతాళుడు బేతాళుడు దర్శనం ఇచ్చారు గురువు గారు. నలుపు రంగులో వచ్చారు. కట్టె పట్టుకొని వచ్చారు. నేను నమస్కరించుకున్నాను. తను కూడా నమస్కారం పెట్టారు. తర్వాత కనక మహాలక్ష్మి గురించి చెప్పారు గురువు. తను కర్ర పట్టుకొని వస్తుందని. కనక మహాలక్ష్మి అంత అంటే నగలు ఈయన వేసుకొని ఏముండదు. చాలా సింపుల్ గా ఉంటుంది అని చెప్పారు ఆ పోలికలు. అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాను గురుగారు. నాకు చాలా బాగా అనిపించింది. సో ఎక్కువ నేను దర్శనాలు చేసుకోలేకపోయాను. ఎక్కువ నేను ఇక్కడ వెనుక సైడ్ బేషన్స్ లో అన్నము కూర్మ తీయడము స్వీట్ తీయడం ఎక్కువ నాకు అక్కడ ఒక ఏంటంటే అక్కడ T20 మ్యాచ్ లాగా నాకు వెనుకుండే అయితా ఉంది గురుగారు. ఎందుకంటే ప్రతి సాధకుడు తను బిజీగా ఉన్నాడు. ఇక్కడ అందించడానికి ఎవరు లేరనేసి నేను ఎక్కువ వెనక ఉండడం జరిగింది. అట్లా నేను వడ్డనను కూడా కొద్దిసేపు చేయడం జరిగింది గురుగారు. అది నాకు చాలా బాగా అనిపించింది. సో ఈసారి నేను వెనుక నుంచి ఇస్తుంటే చాలా మంది ఒకరిద్దరు పాయసం కోసం తర్వాత అన్నం కోసం గిన్నెలు పట్టుకొని నాకు డైరెక్ట్ గా రావడం కూడా జరిగింది. స్వీటే చాలా తీసుకున్నారు నా దగ్గర నుంచి కూడా. సో అది అప్పుడు కూడా అడిగినాను ఒకరిద్దరిని ఎట్లా ఉందంటే చాలా బాగుంది స్వీట్. అన్నీ బాగున్నాయి కానీ స్వీట్ ఇంకా బాగుందని కూడా చాలా మంది చెప్తున్నారు గురువు గారు. ఆ తర్వాత ఈ ఆ ఆ కొద్దిమ రాజశేఖర్ గారు అది చాలా బాగా చేసినారు గురువు గారు. ఆ ప్రతి ఐటమ్ అనేది చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఏంటంటే మేము చేస్తున్నంత సేపు ఒక పని అనేది అది మాకు ఎక్కువ తెలియట్లేదు గురుగారు. సో అది హార్డ్ వర్కే అంత అందరు హార్డ్ వర్కే చేసిర్రు కానీ అంత హార్డ్ వర్క్ చేసినామా ఇంత తొందరగా అన్న సంతర్పణ అవుతుందని కూడా నేను అనుకోలేదు. ఎప్పుడు టైం చూసినా కానీ త్వరగా అయిపోయింది. ఇప్పుడు నేను ఎన్ని అన్న సందర్పణలలో పార్టిసిపేట్ చేసినా కానీ ఈ అన్న సంతర్పణ నా దృష్టిలో చాలా తొందరగా అయిపోయింది. అన్నదానికన్నా చాలా త్వరగా అయిపోయింది. సో ఇక్కడ చాలా టైం అంటే ఆల్మోస్ట్ 11:15 వరకు ఈ అన్న సంతర్పణ కంప్లీట్ అయిపోయింది గురువు గారు. ఇది 45 మినిట్స్ లోపే ఈ అన్న సంతర్పణ జరిగింది. ఇది చాలా బాగా అనిపించింది. నేను కొమరవెల్లికి అటెండ్ అయినప్పుడు కూడా కొమరవెల్లి సింహాచలం అటెండ్ అయినప్పుడు ఇదే టైం మెయింటైన్ చేసింది. కాకపోతే ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది గురుగారు. ఈ సింహాచలంలో పోల్చుకుంటే అది వర్షం ప్రభావం చేత కూడా అది చాలా బాగా జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఇది ఇంకా బాగా జరిగింది దానికన్నా బెటర్‌గా. ఇక్కడ మీరు ప్రతీదీ ఉండి గమనించడం వల్ల మాకు ఇక్కడ టైం కూడా చాలా సేఫ్ అయింది. ఇక్కడ మీరు గనుక లేకపోతే అంటే అయితుండే అన్న సంతర్పణ కానీ అది టైం అనేది ఇంకో 2 గంటలు ఎక్స్‌ట్రా అయితుంది. సో ప్రతీదీ మీకు ఫోటో తీసి పెట్టడం, అందులో మళ్ళా కరెక్షన్స్ ఉండడం అనేది అక్కడ టైం అనేది బాగా వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు దగ్గరుండి చూడడం వల్ల మాకు ఆ 2 గంటలనేది మాకిక్కడ టైం చాలా వరకి సేఫ్ అయింది గురువుగారు. ఆహా! అయితే మీరు కూడా ఇంతకుముందు రాలేదు గురువుగారు. కానీ మేము చాలా వరకు అన్న సందర్భాలు జేసినాం. అంటే మీరొస్తేనే నేను రావాలనేది ఆ ఉద్దేశ్యం గాదు గురువుగారు. కానీ ఇక్కడ గురుగారొస్తే కొంచెం మైండ్ అనేది నాకు రిలీఫ్ అయితది. 2 అన్న సందర్భంలో చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు గురుగారొస్తేనన్నా మనకు కొంచెం కలిసి ఉంటేనన్నా రిలీఫ్ అయితదనేసి అనుకున్నా. అట్లా అన్నాను. హ్మ్. మొత్తానికి రిలీఫ్ అయిందా? రిలీఫ్ అవ్వలేదా? మళ్ళీ ఏమైనా తల మీద ఆ! బరువు పడిందా? లేదు గురుగారు. చాలా వరకి నాకు రిలీఫ్ అయిపోయింది గురువుగారు. చెప్పు. నాకు మంగళగిరే బెటర్ గురువుగారు. హ్మ్. ఎందుకు? మశానకాళి కూడా బెటరే గురువుగారు. ఎందుకంటే నేర్చుకోవాలి గురుగారు. అమ్మవారి మాయ గూడా అనేది మనం టేస్ట్ చేస్తా ఉండాలి. శ్మశానంలో అవును గురు. 350 మందికి వండి అక్కడ పెట్టొచ్చినాము. సుమారుగా ఒక 2, 3 గంటల్లోనే పెట్టింది. ఎక్కువ సమయం కూడా పెట్టలా మీరు. అవునవును. 3 గంటల లోపు గురుగారు. ఆ 3 గంటల లోపులోనే 350 మందికి పెట్టారు. అది మామూలు విషయమా శ్మశానంలో? అసల కాదు గురువు. కాదు. అదే మరి అలాంటి కార్యక్రమం అది. మామూలు కార్యక్రమమా? మీరేదో మాయలో పడి అంతా నిద్రపోయి అది జేసి, ఇది జేశారు గానీ, అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే శ్మశానకాలియే. నేనదే జెప్తా. ఎందుకు జెప్తున్నంటే అసలక్కడికి వెళ్ళటానికే భయపడేవాళ్ళు. అక్కడ భోజనం పూర్తిగా మీరక్కడే ఉండి, అక్కడే పెట్టొచ్చినారంటే అది సామాన్యమైన విషయమా అది? లేదు గురుగారు. లేదు. మరి?
దానికి మీరు మాయలో పడ్డరు, ఇరుక్కున్నారు, నిద్రపోయారు అయన్నీ తర్వాత సంగతి. కానీ అంత బాగా జరిగింది కార్యక్రమం. మరి కామాఖ్యలో బాగా ఎలా జరిగింది? అది ఏమన్నా తక్కువ జరిగిందా అంటే 2 సార్లు తెలు- జరిగింది. తక్కువ ఆ, టైంలోనే జరిగింది. మరి అదే చెప్పట్లా మీరే ఇరుక్కున్నారు తప్ప కార్యక్రమాలు ఎక్కడ ఇరుక్కోలేదని? చెప్పు మంగళగిరి ఎందుకు? ఆ, ఆ, అవును గురుగారు, అవును. అది మాదే ఉంది, మాదే తప్పు గురుగారు అక్కడ. ఎందుకు అంటే గురుగారు, ఇక్కడ ముఖ్యమైనది మీరు రావడం ఒకటి. మీరు ఉన్నంత సేపు మాకు ఎటువంటి ఇబ్బంది అయితే కలగలేదు గురుగారు. ఇంకోటి ఇక్కడ మాకు టైం కూడా చాలా వరకు సేఫ్ అయింది గురుగారు, ఇక్కడ మీరు ఉండడం వల్ల. ప్రతిదీ అక్కడ అగ్ని ఆరాధన నుంచి మొదలు పెడితే టేబుల్ అడ్జస్ట్మెంట్, వడ్డన దగ్గర కూడా మీరు అన్ని దగ్గరుండి మరి మాకు జాగ్రత్తలు చెప్పారు గురుగారు. ఇక్కడ మాకు చాలా బాగా అనిపిస్తుంది గురుగారు, అనిపించింది నాకు. మంగళగిరి కూడా ఎట్లా అవుతుందో అని భయపడ్డావా? తీరా లేదు నేను గురుగారు, అసలు నేను వచ్చినానన్న తర్వాత లే కూడా భయపడ్డావా? లేకపోతే ఇంకేం లేదు, ఇంక అయిపోయింది, ఇంకా బాధ లేదు, రిలాక్స్ అవ్వచ్చు అను. లేదు గురుగారు, అట్లా నేను భయపడలేదు గురుగారు. దానికి ఎప్పుడన్నా అది పరీక్షలు ఉంటూనే ఉంటాయి, కానీ దాన్ని బయట నుంచి పడే మార్గాన్ని చూపించి మన అమ్మవారిని ప్రతిసారి అడుగుతూనే ఉంటాం. దీనికైతే అసలు భయపడలేదు గురుగారు. ఇంకెందుకు ఆ గురువు గారు ఉన్నారు, ఆయనే చూసుకుంటాడు, మనం అక్కడ పోవటం. ఉమ్, గురుగారు ఉన్నారంటే అది అంతే కదా, అదే అనుకున్నాను గురుగారు. కానీ ఆ ముందు రోజు నేను గుడి ముందర దిగిన కాడ నుంచి చాలా బాగా అనిపించింది గురుగారు. చాలా ప్రశాంతంగా ఉంది అప్పటి నుంచి. ఉమ్. తర్వాత పైన కూడా మేము అన్నసంతర్పణ అయిపోయిన తర్వాత పైన కూడా మీరు వెళ్ళమని చెప్పారు దర్శనానికి. అయ్యవారి దర్శనానికి కూడా వెళ్ళినాం గురుగారు. అక్కడ కూడా మాకు మంచి అనుభూతి కలిగింది. ఉమ్. తర్వాత గురుగారు ఇది రిటర్న్ జర్నీలో, అంటే ఇదంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత అమ్మవారిని దర్శించుకున్నానని అనుకున్నాం గురుగారు, ఎట్లా అయినా అనేసి దేవుడు కాబట్టి. సో రవీందర్ గారు నేను అక్కడ వేసి కృష్ణానదిలో స్నానం చేసి అమ్మవారి దర్శనానికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత రష్ కూడా చాలా తక్కువ ఉంది, మాకన్నా ముందు రమాదేవి గారు దర్శనం చేసుకొని వెళ్ళిపోయారంట. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు అయ్యవారికి అమ్మవారికి పల్లకి సేవ ఉందంట గురుగారు. ఇదైతే మంచి అద్భుతం గురుగారు. సో లైన్ లో నిలబడ్డ తర్వాత అమ్మవారి దర్శనం ఆ, చేసుకున్నాము. చేసుకున్నంత తర్వాత బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ పల్లకి సేవ స్టార్ట్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ లో. ఆ, బయటికి రాగానే అక్కడ విగ్రహ ఉత్సవ మూర్తులను పెట్టారు గురుగారు. గంగా పార్వతి సమేతంగా మా శివయ్యను పెట్టి అక్కడ సన్నాయి వాయిస్తున్నారు. ఎందుకో కూర్చోాలనిపించింది, అట్లనే కూర్చున్నాము. నాకేమో ఎందుకులే సాధన చేసుకుందాంలే అనిపిస్తుంది. ఎందుకో ఆ సన్నాయి సౌండ్ వినంగానే అక్కడనే కూర్చున్నాను. కూర్చున్న తర్వాత అయ్యవారు వచ్చి పూజాది కార్యక్రమాలు చేసేసారు. చేసిన తర్వాత ఆ పళ్ళకి మోయాలి మేము, అంటే మోసే వాళ్ళు రావాలి. సో మాకు కూడా ఒక ఛాన్స్ ఉంటే ఇస్తే బాగుంటుంది కదా అమ్మా అని నేను అనుకుంటున్నాను. ఇట్లా రవీందర్ తను కూడా అన్నాను, మాకు ఇస్తే బాగుంటుంది కదా అన్న అంటే, వెళ్ళి మనకి ఎవరు అది మోసే వాళ్ళు వేరే ఉంటారు అని అన్నారు. అప్పటికి ఒక నలుగురు వచ్చారు గురువారు. ఒక్కొరు నాకు మూడింతలు ఉంటారు, అంత లావుతో ఉంటారు. ముగ్గురు నలుగురు వచ్చేసారు. సెక్యూరిటీ గార్డ్ మొత్తం తాడుతోని బయట వాళ్ళని లోపలికి రానివ్వకుండా పట్టుకున్నారు. సో ఎక్కున్నారు, ఒక రౌండ్ ఇట్లా తిరుగుతున్నారు. మేము వాళ్ళ ఇంటే ఉన్నాం, పోదాం అనుకున్నాం కానీ పోనిస్తలేదు లోపలికి. సో ఇట్లా గుడి చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేస్తారంట. సో అట్లా ఎత్తుకొని పోతున్నారు. ఒక 10 అడుగులు ముందరికి వేసేసారు. వేసిన తర్వాత వాళ్ళ అదృష్టవంతులు నలుగురు, ఎంత అదృష్టం ఉంటే వీళ్ళు సన్నాయి మోయించాలి, ఎంత అదృష్టం ఉంటే వాళ్ళ పల్లకి మోయాలి. ఏ, కనీసం ఈ సెక్యూరిటీ గార్డ్ కూడా అక్కడ ఉండడం కూడా వాళ్ళ అదృష్టమే అనుకుంటున్నాను. వాళ్ళు ఎత్తుకొని పోతుంటే కూడా మాకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే బాగుండేది కదా అమ్మ అని ఇట్లా మనసులో అనుకున్నాను. ఎంబడే సెక్యూరిటీ గార్డ్ ఉండి మీరు వెళ్ళండి అని మా ఇద్దరిని పంపించారు. ఎంబడే మేము ఏం చేసినామంటే ఆ పళ్ళకి అతను రవీందర్ ఒక దిక్కు, నేను ఒక దిక్కు పట్టుకున్నాము. చాలా అద్భుతంగా అనిపించింది గురు. ఆ పట్టుకున్నంత సేపు చాలా ఆ, అంటే ఒక రకమైన ఆనందం లభించింది. ఒక రకంగా అద్భుతం అనిపించింది. సో ఇక్కడ మధ్యలో తర్వాత కొంచెంసేపు ఒక రౌండ్ వేసిన తర్వాత నేనేమో గంగమ్మవారి సైడ్ పట్టుకున్నాను అది పళ్ళకి. ఆయనేమో పార్వ పార్వతి అమ్మవారి సైడ్ పట్టుకున్నారు. సో నాకు అటు సైడ్ కూడా ఆ, రావాలనేసి అనుకున్నాను. కొంచెం దూరం అయిన తర్వాత షిఫ్ట్ అయిపోయాను. తర్వాత వెళ్ళిన తర్వాత అయ్యవారికి కూడా పట్టుకోవాలి అనేసి, అయ్యగారికి గొడుగు ఉంటుంది కదా, ముగ్గురు. సో అది కూడా నేను పట్టుకునే ఛాన్స్ అనేది లభించింది గురుగారు. ఆ ఇదైతే ఆ, విజయవాడ కనకదుర్గమ్మ పల్లకి సేవ చేయడం ఇది నేను అదృష్టంగా భావిస్తున్నాను గురుగారు.
అంటే ఇది పీఠంలోకి వచ్చిన తర్వాతనే ఇది అంటే ఇది కూడా ఒక మిరాకిల్. విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకోవడానికి చాలా మందికి ఒక కళ ఉంటది. దర్శించుకోవడానికి. అటువంటిది మాకు పల్లకి సేవ చేసుకునే అవకాశం కూడా మాకు అమ్మవారు కల్పించారు గురుగారు. అంతకుముందు కూడా మీరు లాస్ట్ టైమ్ అమరావతి వెళ్ళినప్పుడు కూడా విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ మీరు సాధన చేసుకోండి. మీకు మంచి అనుభూతి వస్తదని మీరు చెప్పారు. మీరు చెప్పిన విధంగానే నేను సాధన చేసుకున్నాను గురుగారు. అప్పుడైతే అది మంచి అనుభూతి గురుగారు. నాకు ఆహ్, ఆహ్, కనకదుర్గమ్మ శాంత స్వరూపిణి కానీ నాకు అక్కడ ఉగ్రకాళి అనే అమ్మవారు చాలా మంచి దర్శనమిచ్చారు. ఇక్కడ తర్వాత నెక్స్ట్ పీఠం తరపున అన్న సందర్భానికి పోయిన తర్వాత ఇక్కడ నాకు పల్లకి సేవ నాకు లభించడం చాలా హ్యాపీ అనిపిస్తుంది గురుగారు. ఇది మీ అనుగ్రహం పీఠం అమ్మవారి అనుగ్రహం అని ఆహ్, చాలా ఒక రకంగా చాలా సంతోషించినాను గురుగారు. అది చెప్పుకోలేను నేను హ్యాపీనెస్ అది. మంచిదే. ఇలాంటి ఎన్నో మిరాకిల్స్ ఎన్నో జరిగినాయి. ఈ విషయం అని ఆ! కాదు. కొన్ని ఆటోమేటిక్‌గా ఈ జరగనివి కూడా అలాంటివి ఎన్నో జరిగినాయి. అది ఆ పీఠంకున్న పవర్ అలాంటిది. రమాదేవి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను దర్శనానికి వచ్చా. నేను 4:30 అప్పటికి అక్కడే ఉన్నా. అమ్మవారి గుడిలోనే ఉన్నా. 4:30 నుంచి 5:15 ఒక 40 నిమిషాలు, 30 నిమిషాలు ఉన్నా. తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోయాను. నేను అక్కడే ఉన్నా ఆ టయానికి. జరిగింది. దర్శనాలు కూడా జరిగినాయి. మంచిది. అదే గనక ఈసారి గురువుగారు రాకుండా ఎలా ఉండేది? అసలు అన్న సంతర్పణ అనేది ఎలా ఉండేది? అంటే ఇప్పుడు ఆల్రెడీ అంటే ఇప్పుడు విషయం అది కాదు. రెగ్యులర్‌గా సాఫ్ట్‌గా వెళ్తున్నప్పుడు వేరేది. కానీ 2 అన్న సందర్భాల నుంచి కొంచెం భయంతో, ఇబ్బందులతో ఉంది కాబట్టి, జనాల్లో ఈ సాధకులు కూడా కొంతవరకు మైండ్ అనేది కొంచెం అయోమయంగా, భయంగా ఉంటుంది. అలానే మంగళగిరి అన్న సందర్భానికొచ్చేసరికి అసలెలా ఉండేది అందరూ? అయితే అందరి మనసులో వచ్చేదేదో ఇప్పుడు ఈసారి ఎవరు బలైతారో అన్న టాక్ వస్తుండే గురుగారు మీరు రాకపోతే గనక. సో, ఇది చాలా భయపడుతూ చేసేవారు ప్రతి ఒక్కరు. అది భక్తితో మాత్రం గాదు. చాలా భయపడుతూ నెక్స్ట్ ఏమైతుందో అనేతోని కొంచెం హడావిడిగా భయంతోని చేస్తూ ఉండేవారు గురువుగారు. అదే నేను గూడా అంతే గురుగారు. ఎందుకంటే ఆల్‌మోస్ట్ శ్మశాన కాలం నుంచి మొదలుపెడితే మనకు నెక్స్ట్ మూడోది అంటారు గదా! ఈ మూడోది ఏమైతదో అన్న ఈ భయం ఇంకా చాలా వరకు ఉంటుండే గురువుగారు. ఓకే. మొదటిసారా మంగళగిరి రావటం? అవును గురుగారు. ఫస్ట్ టైమ్. ఎలా ఉంది? అయ్యవారి దేవాలయం గాని, దర్శనం ఎలా జరిగింది? ఎలా అనిపించింది? అయ్యో! చాలా బాగుంది గురుగారు. అసలు నేను ముందు రోజు అడుగుపెట్టిన కాడ్నుంచి నాకు ప్రశాంతంగా ఉంది గురువుగారు. అయ్యవారి దర్శనం గూడా పైన మేము సాధన చేసినప్పుడు గూడా అయ్యవారు నరసింహస్వామి విగ్రహ రూపంతోని మాకు దర్శనమిచ్చారు కొండపైన. చాలా బాగా జరిగింది గురువుగారు. ఆ పానకం అయ్యవారికి పోయడం గూడా ఒక అదృష్టమే అనుకుంటాను గురువుగారు. చాలా బాగా అనిపించింది. ఈ పానకం పోయడం నేను ఇక్కడ ఫస్ట్ టైమ్ కాదు. మనం సమర్పించిన పానకం డైరెక్ట్ మన ఎదురుగానే నాకు చాలా బాగా అనిపించింది. అదే ఇది ఎక్కడైనా అన్న సందర్భం జరిగిందంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక స్పెషాలిటీ ఉంటేనే చేస్తా ఉంటాం. అలాంటిది ఆ ఎనర్జీ లెవెల్స్ ఫీల్ అయ్యావా? దర్శనం అప్పుడు గాని, లేకపోతే జప సాధన అప్పుడు గాని ఫీల్ అయినాను మిగతా గురు. హ్మ్. ఓకే. జపసాధన నేను ఆల్మోస్ట్ 3 టైమ్స్ చేసినాను గురుగారు. హ్మ్. హ్మ్. కింద చేసినాను, రూమ్‌లో చేసినాను. ముందు తర్వాత పైన గూడా చేసినాను. ఎప్పుడు చేసినా గాని ఇంకొంచెం కూర్చుంటే బాగుండు అని హ్మ్, ఆలోచనే వచ్చింది గురుగారు. ఓకే. తర్వాత టీ షర్ట్ వేసుకొని వెళ్ళినప్పుడు అందరూ గూడా చాలా వెరైటీగా చూసారు. గత అన్న సందర్భంలో కన్నా ఇక్కడ కొంచెం అందరూ గూడా డిఫరెంట్‌గా చూసారు. డిఫరెంట్‌గా పలకరించారు, విలువిచ్చారు అని చెప్పేసి అన్నారు. నువ్వు ఎంతవరకు ఫేస్ చేసావు? ఎలా ఉంది నీకు? నీ అనుభవం ఏంటి ఈ విషయంలో? మంచి మంచి అనుభూతి గురుగారు. ప్రతి ఒక్కరు అడిగి మరీ తెలుసుకుంటున్నారు. కాళీ అంటే కాళీ అని అయ్యవారు చూసి ఇట్లా మొక్కడం గూడా జరిగింది. ఒకరిద్దరు బయటకొచ్చిన తర్వాత కూడా ఈ పీఠం మీరెక్కడ ఏంటి అంటే మాది హైదరాబాద్ నుంచి అండి. మేము ఎవ్రీ మంత్ ఒక్కో క్షేత్రంలో అన్నసంతర్పణ చేస్తూ ఉంటాం అనేసి కూడా చెప్పడం జరిగింది. వారికి మనం అన్నసంతర్పణ చేసే ప్లేస్ కూడా చెప్పాను గురువుగారు.
చెప్పిన వాళ్ళలో ఒకరిద్దరు కూడా, నేను చెప్పిన వాళ్ళలో ఇద్దరు కూడా వచ్చి అక్కడ స్వీకరించడం కూడా నేను గమనించింది. ముందు రోజు జూమ్ కాల్ గత 2 అన్న సందర్భాల నుంచి సరిగా జరగలేదు. ఇప్పుడు అన్న సందర్భం అప్పుడు జరిగింది. ఎలా ఉంది ఈ జూమ్ కాల్? జూమ్ కాల్ లేట్ అయిన గురువు గారు చాలా మంచి మంచిగా ఉంది గురుగారు, చాలా బాగా అనిపించింది. చాలా వరకు అయితే మేము చాలా మంది సాధకులు కూడా చాలా జాగ్రత్తగా మీరు చెప్పిన జాగ్రత్తలు కూడా ముందే అది తెలుసుకొని చాలా జాగ్రత్త పడ్డారు గురుగారు. అక్కడ మనం ఫ్లెక్సీ పట్టినప్పుడు కూడా నేను చాలా, అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి వాళ్ళు బండి మీద పోయేటోళ్ళు కూడా వచ్చి మరి ఆగి ఫ్లెక్సీని మరి గమనిస్తూ చూస్తూ చదువుతూ ఉన్నారంటే చాలా బాగా అనిపించింది గురుగారు. ఇక్కడ నార్మల్ గా నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళు ఆగుతారు, కానీ ఇక్కడ వెహికల్ పైన వెళ్ళే వాళ్ళు ఆ, కూడా ఆగి మరి ఫ్లెక్సీని చాలా గమనిస్తూ చూశారు గురుగారు, చాలా బాగా అనిపించింది. అదే మిగతా అన్న సందర్భాలకు వెళ్ళినప్పుడు కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఇక్కడికి చూడడం కానీ, బయట ఎంక్వైరీలు చేయడం కానీ, అడిగి తెలుసుకోవడం కానీ బాగా ఎక్కువ ఉంది ఇక్కడ. అవునా? అవునవును గురుగారు. ఓకే. తర్వాత ఏ రకంగా ఉపయోగపడింది? జూమ్ కాల్ ఏ రకంగా ఉపయోగపడింది పెట్టడం వల్ల? అంటే గతంలో పెట్టనప్పుడు ఎలా ఉన్నారు మీరంతా? పెట్టిన తర్వాత ఎలా ఉన్నారు? జూమ్ కాల్‌కి డిఫరెన్స్ ఏంటి? ఏ రకంగా ఇక్కడ ఉపయోగపడింది? దర్శనాల విషయం అవ్వచ్చు, జాగ్రత్తల విషయంలో అవ్వచ్చు. దర్శనాల విషయం అయితే మీరు జూమ్ కాల్ పెడితేనే మేము అది అయ్యవారు అమ్మవారు ఏ రకంగా వస్తారు అనేది మనకి ఇది అంటే క్వశ్చన్ పేపర్ లాగా గుర్తుంది. తర్వాత ఇది అయ్యవారు అమ్మవారు ఇంకా దేవత దర్శనాలు వస్తాయంటే వాళ్ళు వారిని మేము జూమ్ కాల్ పెట్టకపోతే మేము దర్శించుకోవటం కాదు గురుగారు, ఎవరో మామూలు వాళ్ళే అనుకునే వాళ్ళము. సో జూమ్ కాల్ పెట్టడం చేత చాలా వరకు చాలా మంది అయితే దేవతల దర్శనాలు చేసుకున్నారు. అందులో నేను కూడా ఉన్నాను గురుగారు. ఈ గిన్నె ఎత్తడం అంటే జాగ్రత్తల గురించి చూసుకుంటే ఎత్తడం దింపడం దగ్గర కూడా చాలా వరకు చాలా జాగ్రత్తగా వహించారు. ఇక్కడ చాకుల దగ్గర కూడా గురుగారు ఈ సాధకులు కూడా చాకుల విషయంలో కూరగాయలు కట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు గురుగారు. ఈ జాగ్రత్తలు కనుక కొంచెం చెప్పకపోతే ఇబ్బంది అవుతుండే గురుగారు చాలా వరకు. దర్శనాలు పాలపొంగుల దర్శనాలు చూసావా? ఎలా ఉంది? చాలా రోజుల తర్వాత చూసినట్టున్న పాలపొంగుల దర్శనాలు. అవును గురుగారు, వేములవాడలో చూసినాను, ఇక్కడ కూడా చూసినాను గురుగారు, సింహాచలంలో కూడా చూసినాను, తర్వాత ఇక్కడ కూడా చూసినాను గురుగారు. ఉగ్రగణాలు నాకు చాలా వరకు కనబడ్డాయి, చాలా సేపు కూడా అందులోనే ఉన్నాయి. తర్వాత పాము పడగలు కనబడ్డాయి గురుగారు, అంతవరకే నేను చూడగలుగుతాను. హ్మ్. ఓకే. ఎలా అనిపించింది? మళ్ళీ గత అన్న సందర్భం గుర్తొచ్చిందా? ఆ 2 అన్న సందర్భాలు కొంచెం ఇబ్బంది పడ్డ తర్వాత మళ్ళీ స్మూత్‌గా స్టార్ట్ అయింది. ఇంకా ఇబ్బంది లేదు. ఇంక అన్ని లైన్‌లో పడింది అని చెప్పి ఆలోచన ఏమైనా వచ్చిందా? వచ్చింది గురుగారు, ఎందుకంటే ఇక మీరు వస్తున్నారు అని అనుకున్నప్పుడు ఇప్పటి నుంచి మనకు కొంచెం, అంటే గురుగారు ఇప్పుడు వచ్చేసి తర్వాత మన పైన వదిలేసినా కానీ ప్రశాంతంగా జరుగుతుంది అనే ఆలోచన నాకు చాలా చాలా వరకు వచ్చింది. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత అటెండ్ అయిన తర్వాత ఓ చాలా వరకు రిలీఫ్ అయిపోయింది గురుగారు, ఇంకా ప్రశాంతంగా. ఉమ్, నిన్న అన్న సంతర్పణలు వెళ్ళినప్పుడు ఇది చాలా ఫ్రెష్ గా చాలా బాగా అనిపించింది గురుగారు ఇక్కడ మంగళగిరి. ఇంతకుముందు అయితే కొంచెం ఇబ్బంది పడుతూ అట్లా పనులు చేస్తూ అట్లా కొంచెం అంటే పనులు చేసేది కొంచెం ఇబ్బంది అనిపించేది. ఈ సింహాచలం వేములవాడ నుంచి పోల్చుకుంటే ఇది బెటర్ గురుగారు, ఇక్కడ నుంచి ఇంకా చాలా బాగా జరుగుతాయని అనుకుంటాను గురు. అంటే ఇక తర్వాత ఏంటంటే ఒక ఫ్రెష్ అప్ అన్నట్టు రిఫ్రెష్ అయిపోయింది మొత్తం. అదే ఇంకొకటేంటంటే టైం అనేది ఎవరికీ అర్థం కాలేదు. అసలు వచ్చామా, ఎప్పుడొచ్చాము, ఎప్పుడు వండాము, ఎప్పుడు వడ్డన చేసాం అనేది అవును, అన్నది అసల ముఖ్యంగా అర్థం కాదు. అవును, ముఖ్యంగా ఇది అవును గురుగారు, ఇదైతే నేను ఎప్పుడు టైం చూసినా మాకు చాలా టైం ఉందిలే అనుకుని నా మైండ్ సెట్ అదే ఉంది. ఇంత తొందరగా అయిపోతుంది అంటే ఇంత తొందరగా అయిపోయింది అని ఆలోచన నాకు చాలా వరకు ఉంది గురుగారు. ఆ, నేను వచ్చిన అన్ని అన్న సందర్భాలలో పోతే నేను దీనికి అటెండ్ అయిన దానికి ఇది చాలా తక్కువ టైం తీసుకుంది గురు. అంటే వండడం కావచ్చు, ఆ, మనం వడ్డించడం కూడా ఇది చాలా స్పీడ్ గా అయిపోయింది గురుగారు, మీరు అనుకున్న టైం చెప్పిన టైం కన్నా త్వరగా అయిపోయింది గురుగారు ఇది. టైం వేస్ట్ అవ్వలేదు. అందులో టైం తొందరగా అయిపోయింది. వేస్ట్ అవ్వట్లేదు అంటే ఇంక ఏదో కూరగాయలు అన్నారు, తర్వాత టిఫిన్లు అన్నారు, కాఫీలు అన్నారు, టీలు అన్నారు, తర్వాత అవును, దర్శనాలు అన్నారు. ఏమాత్రం అసలు ఇంత గ్యాప్ కూడా లేకుండా వెంటనే అయ్యేసరికి టైం అనేది అసలు కనపడలేదు. అందులో కూడా చాలా అవును, ఆనందంగా
ఏమాత్రం భయం గాని, బెరుకు గాని ఏమి లేకుండా ప్రశాంతంగా ఏదో వెళ్తుందిలే చూద్దాం అన్నట్టే ఉన్నారు తప్ప ఎవరు కూడా భయపడినట్టు మొహంలో లేదు. అది ఎంతవరకు నీకెలా ఉంది? నీ ఉద్దేశ్యం ఏంటి? నేను నేను గమనించినాను గురుగారు. స్టార్టింగ్ నుంచి నేను అది గమనిస్తూనే ఉన్నాను. తర్వాత అందరూ ఫ్రీగా ఉన్నారు గురుగారు అందరూ. ఎక్కువ ఏ పని చెప్పినా రిస్క్ లేకుండా ఫ్రీగా అంటే ఎక్కువ వరకు తొందరగా కంప్లీట్ చేసుకొని ఖాళీగా ఉన్న వాళ్ళే తప్పితే ఇంత వర్క్ ప్రెషర్‌తోనైతే ఎవరు లేరు. అంతా ఇదేంటంటే ఒక మాకు మాయలాగానే అనిపించింది గురుగారు. అంటే అన్న సంతర్పణ స్టార్ట్ అవ్వడం ఏంది, అయిపోవడం ఏంది అని మాయలో నేను చాలా సేపు వరకు ఉండే. అసలు అన్న సంతర్పణ నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా అసలు మనం అన్న సంతర్పణ ఇదే ప్లేస్‌లో చేసినామా అని ఆలోచన కూడా నాకు కలిగింది గురుగారు. నేను వెళ్ళేటప్పుడు చూసా అసలు అన్న సందర్భం ఇక్కడైనా చేసిందని ఒక మెతుకు గాని, ఒక పేపర్ గాని, ఇంత అవును. గ్లాస్ గాని ఏది లేదు ఆ! అసలు. ఆనవాళ్ళు అసలు కూడా లేవు. ఆనవాళ్ళు లేవు. అవునవును. ఆనవాళ్ళు కూడా లేవు అసలు. ఏమాత్రం ఒక్క ఆనవాళ్ళు కూడా లేదు. ఇంత ఇస్తరాంట ముక్క గాని, ఇంత గ్లాస్ ముక్క గాని అవును. ఇంత కూడా లేదు. నేను అదే రూట్‌లో వెళ్ళాను కదా! అసలు ఇక్కడే చేసారు ఎవరైనా అవునవును. నన్ను కూడా నమ్మరు. చేసావు భలే చేసావు పోవే అంటారు. అంత నీట్‌గా అవునవును. చాలా మంది చేశారు. అయిపోయిన తర్వాత చాలా మంది కూడా త్వరగా అయిపోయిందా అని కూడా అన్నారు గురుగారు. అప్పటికొక స్వామి వస్తున్నాడు. చెప్పులేసుకొని ఉన్నాడు. కట్టె పట్టుకొని వస్తున్నాడు. ఈయన వస్తున్నాడు కానీ ఈయనకు అన్నం లేదు గదా! ఎట్లా పెట్టాలని అనుకుంటూనే ఉన్నాను. ఆయన అన్నం అడుగుతాడేమో అనుకున్నాను. కానీ ఆయన వచ్చి డైరెక్ట్ స్వీట్ తీసుకొని వెళ్ళిపోయిండు అనుకుంటా. ఏం అడగలే. హ్మ్. అతను మాత్రం ఆకలితోని వచ్చిండు. కానీ అన్నం అడిగితే ఎట్లా లేదు గదా! అని ఆలోచనతో నేనున్నాను. ఆయనను గమనిస్తున్నాను. కానీ వచ్చి స్వీట్ గ్లాస్ అయితే తీసుకొని పోయిండు. మళ్ళీ ఏ మాట మాట్లాడకుండా తీసుకొని వెళ్ళిపోయిండు అతను. ఓకే. అగ్ని ఆరాధన ఎలా జరిగింది? అక్కడ కార్యక్రమాలు ఎలా జరిగినాయి? కూరగాయల కటింగ్ గాని, వంట వండే విధానం గాని, మిగతా అన్న సందర్భాలకి, ఈ సందర్భాలకి కొంచెం డిఫరెంట్‌గా జరిగినాయి. ఎలా అనిపించింది నీకు? మిగతా వాటికి అగ్ని ఆరాధన చాలా త్వరగా అయిపోయింది గురుగారు. అంటే మేము చేస్తే మాత్రం అది లేట్ అవుతుండే. అది సెట్ చేసే విధానమే గాని, పొయ్యి పెట్టే విధానమే గాని, కొబ్బరికాయ కొట్టే కాడ నుంచి పొయ్యి వెలిగించే వరకు కొంచెం ఇబ్బంది ఉంటుండే. లేట్ అవుతుండే. ఇక్కడ కంప్లీట్‌గా మీరు దగ్గర ఉండడం చేత అది కొంచెం స్పీడ్ అయిపోయింది గురువుగారు. ఈ వంటల విషయంలో వస్తే కూడా అది స్టెప్ బై స్టెప్ చాలా బాగా అనిపించింది. వడను కూడా అందరికైతే అవకాశం చాలా వరకు ఇచ్చినాను గురువుగారు. తర్వాత సాధకులకు కూడా అది ఇక్కడ మళ్ళా కర్రీ విషయానికొస్తే, కుర్మా విషయానికొస్తే లాస్ట్ అన్న సందర్భంలో మనం రైస్ మిగిలేది. తర్వాత ఇక్కడ కర్రీ అయిపోయింది. ఇక్కడేందంటే సమానంగా ఈసారి మీరు చెప్పారు ముందుగానే కొంచెం రైస్‌కి తగినట్టుగా ఎక్కువ కుర్మా ఏసుకోవాలనేసి చెప్పారు. సో, ఇక్కడ కరెక్ట్‌గా సరిపోయింది గురువుగారు. ఏమాత్రం మిగలకుండా వేస్ట్ అవ్వకుండా ఉంది. పాయసం ఎలా ఉంది? పాయసం చాలా అద్భుతంగా ఉంది గురుగారు. లాస్ట్ కంటే నేను పాయసం తిందామని చాలా వరకు ట్రై చేస్తా ఉన్నాను. కానీ పాయసం అయితే సాధకులు గూడా నాలాంటోళ్ళు ఎంతమంది ఉంటారో బాధితులనేసి ఒక జగ్గులో అయితే తీసి పెట్టినాం గురుగారు పక్కకి. పెట్టిన తర్వాత నేను అది గూడా సరిగ్గా తినలేకపోయినాను. లాస్ట్‌కి కొంచెం పాయసం ఉంటే అది చేతోని ఊరుతుంటే ఆ చేత్తోనే నేను నాకేసినాను గురుగారు. చాలా బా అనిపించింది ఆ పాయసం గూడా. రూమ్‌కి తీసుకెళ్లారుగాయా? ఒక జగ్గులో తీసిన పాయసాన్ని రూమ్‌లోకి ఆ! తీసుకెళ్లారే? అదే రూమ్‌లోకి తీసుకెళ్ళంగానే అది నేను తినలేకపోయినాను గురుగారు. కొంచెం రూమ్‌లో కూడా తీసుకున్నాను గానీ దొరకలేదా? ఇక్కడ రూమ్‌లో గూడా దొరకలేదు గురుగారు. తీసింది నేనే గానీ దొరకలేదు. కొంచెం అయితే హ్మ్. తీసుకున్నాను గురుగారు. కొంచెం హ్మ్. తీర్థంలాగా తీసుకున్నాను. ఓకే. ఓకే. చాలా బాగా మొత్తానికి జరిగింది పాయసం గురుగారు. హ్మ్. తర్వాత ఈ గ్రూప్ డిస్కషన్ జరిగింది. ఎలా ఉంది గ్రూప్ డిస్కషను? అసలు మళ్ళీ అందరినితో అసలు మాట్లాడటం అంటే తర్వాత ఇది మళ్ళీ. అంటే మీకున్న టైంకి గ్రూప్ డిస్కషన్ పెట్టరని నేను అనుకున్నాను గురుగారు. అంటే నెక్స్ట్ నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి గాబట్టి పెట్టరని అనుకున్నాను. కానీ మీరు గ్రూప్ డిస్కషన్ తీసుకున్నారు. గ్రూప్ డిస్కషన్‌లో చాలా వరకు చాలా విషయాలైతే తెలిసినాయి గురుగారు. చాలా బాగా అనిపించింది. కొత్త వాళ్ళు గూడా కొందరు మిమ్మల్ని ఫస్ట్ టైమ్ దర్శించుకున్నారు. వాళ్ళు గూడా చాలా మంచి అనుభూతి పొందారు గురుగారు. రాజశేఖర్ కూడా. లేదు గురుగారు. అంతా సెట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు మంచి యాక్టివ్‌గానే ఉన్నారు. బా జరుగుతాయని అనుకుంటున్నాను గురుగారు ఇక ముందు గూడా. హ్మ్. ఈ హ్మ్. విషయంలో అయితే నాకు మైండ్ మొత్తం రిఫ్రెష్ అయిపోయింది గురుగారు. ఎప్పుడైతే మళ్ళా అరుణాచలం స్టార్టింగ్‌న మొదలైందో తర్వాత హ్మ్. ఇక్కడ ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది గురుగారు. ఇక్కడ మాదేం లేదు గురుగారు. ఇక్కడ ఓన్లీ వచ్చి మేము చేయడం వరకే. అంటే ఇక్కడ ఎంతుంది నడిపించేది మొత్తం అమ్మవారే. తర్వాత మీరు గురుగారు.
ముఖ్యంగా ఇక్కడ మీరు లేనిది అంటే ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నా మీరు అక్కడ బయటుండి మాత్రం చేయించినా గానీ మీరు లేనిది మాత్రం మేము అసలు ముందుకైతే వెళ్ళలేము గురువు. అమ్మవారు ఎన్ని పరీక్షలు పెట్టినా గానీ దాన్ని ముందుండి నడిపించేది మా ద్వారా మాత్రం మీరే గురువు. ఇది చాలా వరకి చాలా మంది తెలుసుకోలేకపోయిండ్రు. అరుణాచలం నేను స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి కూడా చెప్తున్నాను. మనం ఏదైతే ఇక్కడ చేస్తున్నామో అక్కడ ప్రతీదీ రికార్డ్ అయితేనే అయితదని చెప్పాను. సో, అప్పుడు ఆ రోజు తప్పు చేసిన వాళ్ళు ఈ రోజు లేరు గురువు. ఆ గురువుగారికి ఏం తెలుస్తదిలే అని అనుకున్నారు గానీ, నేను చాలా వరకు చాలా సాధకులకు చేశాను. వాళ్ళు మా విషయంలో గూడా మాకు ఫుడ్ తెస్తా అని గూడా తేలేదు గురుగారు. ఆ విషయం మీకు గూడా నేను చెప్పలేదు. కానీ ఇది గురుగారికి ఏ రకంగానే తెలుస్తది. ఇగ మీ పైన నేను కంప్లెయింట్ అయితే చేయలేను అని అనుకున్నాను. మీకు ఏదో రకంగా తర్వాత తెలిసింది. వారికి పనిష్మెంట్‌లు పడినాయి. పనిష్మెంట్ పడ్డ వాళ్ళు ఈ రోజైతే లేరు గురువు. పీఠంలో లేరు. సో, అదే అదే ఇక్కడ మనం గురువుగారు గమనించాలి. కాదయ్యా. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, గురువుగారు మంత్రం చెప్తున్నారు. మీ సాధనల గురించి అన్ని అనుభవాలన్నీ చెబుతున్నప్పుడు మీరు అనుకునేయి మీరు అక్కడ ఏం చేస్తారు అనేది తెలుసుకోలేకపోతే ఇంక గురువుగారు అయినా ఎలా అని చెప్పేసి ఎలా వస్తున్నాయి మీకు ఆలోచనలు? అవును ఉం? గురుగారు. అదే గురువు అది చాలా వరకు ఎందుకు అర్థం చేసుకుంటలేరో నాకు ఇప్పటికీ అర్థం అయితలేదు. ఏ ఏం తెలుస్తదిలే మనం చెప్పకున్నా గాని ఏం తెలుస్తదిలే అని చాలా వరకు అనుకుంటూ ఉన్నారు. చాలా మంది ఉన్నారు ఇంకా. ఓకే, దర్శనం ఎలా అయింది? అమ్మవారి దర్శనం ఎలా అయింది? చాలా బాగా జరిగింది గురుగారు. ఉం. అది చెప్పలేను. మంగళగిరిలో మంగళగిరి గుర్తుండిపోయే సంఘటన అది అది ఇది గురుగారు. బేతాళం దర్శనం జరిగితే బాగుంటుందని మీరు కూడా చెప్పారు జూమ్ కాల్‌లో. సామాన్యంగా జరగదు గాని జరిగితే బాగుంటుందన్నారు. బేతాళం దర్శనం జరిగింది. కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం కూడా జరిగింది గురుగారు. సో, అది నేను ఏ రకంగా అయితే అనుకున్నానో అది అనుకున్న దానికన్నా చాలా బాగా అంటే పాజిటివ్‌నెస్ వచ్చింది గురుగారు. లేదు గురుగారు. దాన్ని ఇప్పుడు ఈ 40 చేసిన మన్న సంతర్పణలు కానీ దాన్ని సింహాచలంనైతే ఏది బీట్ చేయలేదు గురుగారు. ఇంతటి తుఫాన్‌లో మనం చేయడం అంటే అది పెద్ద గగనం. మళ్ళా అది మనం రిటర్న్ పోయేటప్పుడు కూడా మళ్ళా ఇక్కడనేనా మనం చేసినామనే థాట్ కూడా వచ్చింది. ఎట్లా చేసినాం అనేది కూడా క్వెషన్ మార్క్ వచ్చింది గురుగారు. అదే అక్కడ మటుకు నేను ఖచ్చితంగా రావాల్సిన సందర్భం ఏంటంటే సింహాచలం. అక్కడ కనుక రాకుండా ఉంటే మటుకు ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయిపోయేవాళ్ళే. అంతే గురుగారు. ఆ తుఫాన్‌లో పోయేటోళ్ళం గురుగారు. అంటే ఈ శ్మశాన కాలికన్నా ముందు అక్కడనే పోయేటోళ్ళం గురుగారు చాలా మంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేదంటావా మీ ఆ! పరీక్షలు? అక్కడి నుంచే అంతే గురుగారు. అప్పటి వరకు అక్కడికి కూడా మనం మీకు కూడా పరీక్ష లాగానే మొదలైంది గురుగారు. ఆ తుఫాను, ఆ వాతావరణము అది ప్రతి నీ ఒక్కరికి పెద్ద పరీక్ష అదే. పరీక్ష లాగానే పరీక్ష అయిపోయింది. ఏముంది చెబుతూనే ఉన్నాగా. ఎవరు వచ్చిందో చంద్రశేఖర్‌కి ఎవరికి చెప్పినా ఏందంటే అన్ని నేనైతే వీళ్ళు అయిపోద్దిలే అని చెప్పిన. అందరికి కూడా ధైర్యమే చెప్పిన. తుఫాన్ వచ్చిన రోజు ముందు రోజు రూమ్‌కొచ్చి చెప్పిన. ఏంది అవును. వైజాగ్ ఇటు తుఫాన్ వచ్చి ఇటు తిరిగినా గాని అన్నసంతర్పణ అయితది. మీరేం బాధపడకండి అని చెప్పినా. లేదా నువ్వు కూడా ఉన్నట్టున్నావుగా రూమ్‌లో ఉన్నప్పుడు. అందరు అప్పుడు రూమ్‌లో నేను లేట్‌గొచ్చిన. నువ్వు లేట్‌గా ఏంది అప్పుడే కదా సాయంత్రం టైంలో చెప్పింది. అందరూ ఉన్నారు. ఏదో ఆ! కూరగాయలు ఏదో అడుగుతున్నాను. అంతే తెలిసి నువ్వు వేరే రూమ్‌లో ఏడో ఉన్నట్టున్నావు. శ్రీమూర్తిలో అందరూ కూర్చొనుంటే అదే తుఫాన్ వచ్చి ఇట్లా తిరిగినా గాని అన్న సందర్భన ఆగదు. మీరు రెడీగా ఉండండి అని చెప్తే అప్పుడు కొంచెం అందరూ కూడా ట్యూన్ అయ్యారు. లేదంటే గురుగారు వర్షం అండి మబ్బు పడుతుందండి. అదిగో వర్షం పడుతుందండి అని అప్పటిదాకా అదే టెన్షన్‌లో ఉన్నారు. ఆ మాట అన్న తర్వాత ఒక క్లారిటీ వచ్చి సరే ఇంక అయితది అని చెప్పారు. అప్పుడు ఒక ఐడియా వచ్చింది.